సో ఈ నెంబర్ అనేది ఏ నెంబర్ని డివైడ్ చేస్తుంది, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ 1/11, 2/11, 3/11, 4/11 ఈ నెంబర్లో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అని అడుగుతుంది క్వశ్చన్. సో దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ మనకి 1/1 చేస్తే వాల్యూ ఎంత 1, 1/2 చేసినా 1 వస్తుంది. సో దీనికి మనం ఎప్పుడు 1 చేసినా మనకి ఏమొస్తుంది 1 వాల్యూ అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 2/11 అన్నాడు కాబట్టి మనం ఎలా చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అన్నిట్లో. 2/1 అంటే 2 వస్తుంది, 2/2 అంటే 4 వస్తుంది, 2/3 అన్నప్పుడు 8 వస్తుంది, 2/4 అంటే ఏమొస్తుంది మళ్ళీ 16, 6 వస్తుంది, 2/5 అంటే 32 వస్తుంది. మళ్ళీ 2 అనేది రిపీట్ అయింది కాబట్టి ఇది అవసరం లేదు. ఇంకా ఇక్కడ కౌంట్ చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 11 దగ్గర ఏమొచ్చింది అంటే 8 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసేటప్పుడు అంటే 2/11 ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ అనేది మనకి 8 మాత్రమే వస్తుంది మనకి. ఓకేనా? సో 8. నెక్స్ట్ అలాగే 3ని చెక్ చేసుకోండి. 3/1 3, 3/2 9, 3/3 ఎంత 27, 3/4 81, 3/5 ఎంత 243. మళ్ళీ లాస్ట్ డిజిట్ 3 రిపీట్ అయింది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 11 టైం 11th ఇది వచ్చింది అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే 7 వస్తుంది మనకు. అంటే దీంట్లో ఏమొస్తుందంటే 7 వస్తుంది. నెక్స్ట్ 4/1 ఈక్వల్స్ టు 4, 4/2 ఈక్వల్ టు 16, 4/3 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 64 వస్తుంది. సో 4 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసేయండి. ఎన్నిసార్లు అవ్వాలి 11 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఏమొస్తుంది మళ్ళీ 4 వస్తుంది. సో ఇలా చేసేటప్పుడు ప్రతిదాన్ని కలపండి. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. వీటన్నిటి లాస్ట్ డిజిట్ వీటన్నిటికి లాస్ట్ డిజిట్ ఏంటంటే ఇది వస్తుంది అనమాట. 1/11 చేస్తే లాస్ట్ డిజిట్ 1 ఉంటుంది, 2/11 చేస్తే లాస్ట్ డిజిట్ 8 ఉంటుంది, 3/11 చేసినప్పుడు లాస్ట్ డిజిట్లో 7 ఉంటుంది, 4/11 చేసినప్పుడు లాస్ట్ డిజిట్ 4 ఉంటుంది. వీటన్నిటిని కలపండి. ఏమొస్తుంది 9 + 7 16, 16 + 4 20. ఈ 20 అనేది దేనితో డివైడ్ అవుతుంది? మనకు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి 2 5 3 5 7 11 ఇలా వస్తాయి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ దేనితో డివైడ్ అవుతుందంటే 2తో డివైడ్ అవుతుంది. సో 2 ఈజ్ ఆన్సర్. ఓకే.